ఒక సాధారణ అమ్మాయి అనుకోకుండా నెంబర్ 1 సెలబ్రిటీ అయితే ఆ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఆమెను తొక్కేయాలని ఎన్ని కుతంత్రాలు పన్నుతారో ఈ 5 ఎపిసోడ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ అనే ఒక కొరియన్ డ్రామా సిరీస్ లోని 5వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే గ్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటారనమాట. అక్కడికి మిన్ పరిగెత్తుకుంటూ వచ్చి జిన్ను తిడుతుంది. అసలు ఏం పని చేసావు నువ్వు? హీరోయిన్ చనిపోయిందని చెప్పటం వల్ల ఇప్పుడు హీరోయిన్ చేస్తున్న లైవ్ కి భయంకరంగా వ్యూస్ పెరిగిపోయాయి. ఎంత బుర్రతకు పని చేసో తెలిసిందా నీకు అని చెప్పేసి అంటంతో జిన్ను కూడా అదే ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తను హీరోయిన్ చనిపోయింది అని చెప్పేసి లైవ్ కట్ చేసి రావటం వల్ల ఇక్కడున్న వాళ్ళందరూ అక్కడ హీరోయిన్ లైవ్ కి వెళ్ళిపోయారనమాట. దాంతో వ్యూవర్షిప్ పెరిగిపోయింది, లైకులు పెరిగిపోయాయి, కామెంట్లు కూడా పెరిగిపోయాయి. నిజం చెప్పాలంటే ఫాలోవర్స్ కూడా పెరిగిపోయారు. దాంతో జిన్ను కూడా అదే ఫీల్ అవుతుంది, అనవసరంగా లైవ్ పెట్టాను ఇలాంటి సమయంలో అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఇప్పటి వరకు లైవ్ లో మాట్లాడుతూ ఉంది కదా, నాలాగా మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే ఎలా ఉండాలి, అంతేకాకుండా నాలాగా ఎక్కువ మంది ఫాలోవర్స్ సంపాదించాలంటే ఏం చేయాలని చెప్పేసి చెప్తాంది కదా. ఇప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పటి వరకు మీకు చెప్పని ఒక విషయం చెప్తాను వినండి అని చెప్పేసి ఒక నిజాన్ని హీరోయిన్ చెప్పబోతూ ఉంటుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఏంటంటే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కదా, ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు కదా. దాంతో చాలా బ్రాండ్స్ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వాళ్ళ వస్తువులు పంపిస్తారు, దీని రివ్యూ ఇవ్వండి, రివ్యూ ఇచ్చిన తర్వాత మీ అకౌంట్ లో పోస్ట్ చేయండి, ఆ తర్వాత ఈ వస్తువు మీరే ఉంచుకోండి అని చెప్పేసి రకరకాల ప్రొడక్ట్లు పంపిస్తూ ఉంటారు. వాటన్నిటిని చూసి హీరోయిన్ వాళ్ళమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ తమ్ముడికి ఏంటంటే మిలిటరీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని ఇన్ని రోజులు ట్రైనింగ్ వెళ్ళాడు. అందులోని హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏంటంటే వాళ్ళ అక్కకున్న ఫాలోయింగ్ చూసి, వాళ్ళ ఇంటికి వస్తున్న వస్తువులన్నీ చూసి, అది కూడా పెద్ద పెద్ద బ్రాండెడ్ వస్తువులను చూసి అక్క మామూలు ఫేమస్ కాలేదు, తను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ అడుగుతాడు అనమాట. అక్క నాకు ల్యాప్టాప్ కొని ఇవ్వని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఎందుకు గేమ్స్ ఆడుకోవడానికి అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఏమంటాడంటే, లేదక్క నాకు ఎథికల్ హ్యాకింగ్ అంటే చాలా ఇష్టం, దాంట్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, అందుకనక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ చేసింది ఎవరో కాదు, మన కథలో హీరో అనమాట. నేను ఒక చోట ఉన్నాను, సరదాగా ఫోన్ చేద్దాం రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ తన ఫ్రెండ్ ను కూడా తీసుకెళ్తుంది అనమాట. కాకపోతే హీరో ఏంటంటే హీరోయిన్ తో కలిసి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి రమ్మన్నాడు. కానీ హీరోయిన్ మాత్రం తన ఫ్రెండ్ ని తీసుకెళ్ళింది. చూసిన వెంటనే షాక్ అయిపోతాడు అనమాట. ఇదేంటి ఇంకొక అమ్మాయి వచ్చింది అని చెప్పేసి. అందులోను హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే, సార్ మీలాంటి వాళ్ళని దగ్గరగా చూస్తారని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదండి, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటుంది. దాంతో హీరోకి ఏంటంటే చిరాకు వస్తుంది అనమాట. ఈ అమ్మాయిని రమ్మంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చింది, అనవసరంగా రమ్మన్నాను అని చెప్పేసి హీరో వెంటనే మొహమాటం లేకుండా ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావని చెప్పేసి అడుగుతాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, తను నా బెస్ట్ ఫ్రెండ్, నాతో పాటు వచ్చింది, తప్పే ఉందని చెప్పేసి అంటంతో, లేదు లేదు నీతో కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పేసి రమ్మన్నాను, సరే ఒక పని చేద్దాం, ఆ అమ్మాయి ఎక్కడే తింటూ ఉంటుంది, మన ఇద్దరం సరదాగా బయటకు వెళ్దాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ సరే అని చెప్పేసి బయటకు వస్తుంది. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత, చూడు నా ఫ్రెండ్ మొహం మీద నువ్వు అలా చెప్పడం నాకు నచ్చలేదు, అందులోను అలా చెప్పడం నాకు అసలు ఇష్టం లేదని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, అలా చెప్పడం అంటే ఎలా చెప్పాను నేను అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే కోపంగా, ఏదో ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావని చెప్పేసి విడ్డూరంగా అన్నావని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఎందుకంటే నీతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి రమ్మాననే తప్ప ఈ అమ్మాయిని అవమానించడానికి రమ్మనలేదని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే, సరే వచ్చి కారు ఎక్కువ మనం వెళ్దామని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి కారు ఎక్కుతుంది. ఆ తర్వాత హీరో తన ఇంటికి హీరోయిన్ ని తీసుకెళ్తాడు. అందులోనూ లోపలికి వెళ్ళేటప్పుడు హీరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. వెనకాల ఒక ఆవిడ మాత్రం అలా నడుచుకుంటూ వచ్చి తన షూస్ ని విప్పేస్తుంది. ఇది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదేంటి, ఒక మనిషికి షూ విప్పడానికి ఇంకో మనిషి కావాలని చెప్పేసి తను ఆశ్చర్యపోతుంది అనమాట. ఆ తర్వాత లోపలికి వెళ్ళిద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది, కాదు నువ్వు షూస్ విప్పడానికి ఒక పని మనిషిని పెట్టుకున్నావా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నీకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, లేదు లేదు ఇలా షూ విప్పడానికే పని వాళ్ళని పెట్టుకునేది నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, మా అమ్మ నాన్న ఇలాగే ఫాలో చేసేవాళ్ళు, నన్ను కూడా ఇలా చేయమన్నారు, నేను కూడా అంతే
చేస్తున్నాను. సో ఇలాంటి స్టేటస్ లో ఉన్నప్పుడు అలాంటివి కామన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇంతకు ముందు నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా, నా ఒపీనియన్ చెప్పమన్నావు కదా, ఇప్పుడు చెప్తున్నాను నీ ప్రపోజ్ ను నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నా పని నేను చేసుకుంటూ నా ప్రశాంతత నేను కోరుకుంటూ ఉంటాను. కానీ ఇలాంటి చోట ఇలాంటి లైఫ్ నాకు అస్సలు నచ్చదు. నాకు అస్సలు సెట్ అవ్వదని చెప్పేసి హీరోయిన్ బాయ్ చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తుంది అనమాట. కానీ హీరోకు మాత్రం హీరోయిన్ విపరీతంగా నచ్చేస్తుంది. అందులోనూ తను ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అమ్మాయిని హీరో ఇంతవరకు చూడలేదన్నమాట. మరి ముఖ్యంగా నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ అసలు నచ్చదు అని చెప్పేసి మొహం మీదే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరోయిన్ మీద హీరోకి ఇంకా ప్రేమ పెరిగిపోతూనే ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు యాంగ్ ని చూపిస్తారు. తానేం చేస్తుందంటే హీరోయిన్ పోస్టులన్నీ చూస్తూ ఉంటుంది. తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. కాకపోతే హీరో ఏంటంటే హీరోయిన్ ని ఫాలో చేస్తున్నాడు కదా, అది మాత్రం యాంగ్ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు. కాకపోతే హీరో తనని ఎందుకు రిజెక్ట్ చేశారో కూడా తెలియదు. అలాంటి హీరో ఇప్పుడు హీరోయిన్ తో తిరుగుతూ ఉంటే, అందులోనే హీరోయిన్ మాత్రమే ఫాలో చేస్తూ ఉంటే యాంగ్ కి కోపం వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మిన్నును చూపిస్తారు. మిన్ను కూడా ఏంటంటే హీరోయిన్ కి వస్తున్న ఫాలోవర్స్, ఆ తర్వాత హీరోయిన్ ఫోటోకి యాంగ్ కూడా లైక్ కొడుతుంది అనమాట. ఎందుకంటే పోయిన ఎపిసోడ్ లో యాంగ్ హీరోయిన్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేసింది కదా, అది చూసి మిన్నుకి హీరోయిన్ మీద కోపం వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ని కలవడానికి గ్యాబిన్ సొసైటీలో ఉన్న ఒక లేడీ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. అంతేకాకుండా తనని పక్కకి తీసుకెళ్లి కూర్చోబెట్టి, చూడు నేనేదో నీకన్నా సీనియర్ అని చెప్పేసి నువ్వేం ఫీల్ అవ్వ మాకు, నీకు నేను చెల్లెలు లాంటి దాన్ని. అందులోనూ నేను నీతో మాట్లాడటానికి కారణం ఏంటంటే మనందరం ఇన్ఫ్లుయెన్సర్లము కాబట్టి ఒకరికొకరు టచ్ లో ఉంటే బెటర్ కదా, అందుకని నీతో మాట్లాడుతున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి నవ్వుతూ ఉంటుంది. సరే వెళ్తాను అని చెప్పేసి కొంతసేపు మాట్లాడి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే BBB ఫేమస్ అనే అకౌంట్ కి ఒక మెసేజ్ పెడుతుంది అనమాట. నాకు ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి డీటెయిల్స్ కావాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు, అవన్నీ నాకు కావాలని చెప్పేసి అంటంతో వెంటనే అవతల వైపు నుంచి రిప్లై వస్తుంది అనమాట. నువ్వు ఇంతకు ముందు ఎవరినైతే ఒక అమ్మాయిని మీట్ అయ్యావో ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు. తను ఇంతకు ముందు ఒక క్లబ్ లో డాన్స్ చేసేది, ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయింది. మరీ ముఖ్యంగా తాను ప్రమోషన్స్ చేసి డబ్బులు మాత్రమే సంపాదించట్లేదు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఒక నైట్ స్పెండ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది అని చెప్పేసి రిప్లై ఇస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా అదే గ్యాబిన్ సొసైటీలో ఉన్న ఇంకొక అమ్మాయి గురించి చెప్తుంది. మామూలుగా అమ్మాయి ఏంటంటే కొంచెం ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, బ్రాండెడ్ వస్తువులే కాకపోతే ఎవరో వాడేసిన వస్తువులు ఓల్డ్ స్టాక్ ఉంటుంది కదా, వాటిని మళ్ళీ క్లీన్ గా తీసుకొచ్చి తన బయోలో పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటుంది. మరి ముఖ్యంగా మిన్ అయితే తనకు అసలు కాస్ట్యూమ్ డిజైనింగే తెలియదు. కాకపోతే ఎక్కడో ఒక చోట చూసి కాపీ కొట్టి, వేరే చోట చూసి మళ్ళీ దాన్ని కాపీ కొట్టి రెండింటిని మిక్స్ చేసి తన షాప్ లో బట్టలు అమ్ముకుంటూ ఉంటుంది. అంతకు మించి ఏం లేదు. మరి ముఖ్యంగా మిన్ వాళ్ళ హస్బెండ్ కూడా అంతే. తానేంటంటే సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్స్ ని ఫస్ట్ హ్యాండ్ లగ్జరీ కార్స్ గా మార్చి జనాల్ని మోసం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఇప్పుడు సమాజంలో ఎవరెవరైతే పెద్దవాళ్ళుగా, సెలబ్రిటీలుగా, బాగా పేరున్న వాళ్ళగా చలామణి అవుతున్నారో వాళ్ళందరూ ఏదో ఒక విధంగా తప్పు చేసి ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్డ్ గా హీరోయిన్ కి మెసేజ్ వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఇన్ని డీటెయిల్స్ మీరు నాకు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి ఆ BBB ఫేమస్ ఐడికి హీరోయిన్ మళ్ళీ మెసేజ్ చేస్తుంది. కాకపోతే అవతల వైపు నుంచి రిప్లై ఏమొస్తుందంటే, చూడండి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అందుకని మీకు హెల్ప్ చేస్తున్నాను, అందులో నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి, ఇంకా ముఖ్యంగా మీరు ఇబ్బందులు పడితే నేను తట్టుకోలేనని చెప్పేసి అవతల వైపు నుంచి ఎటువంటి ఐడి రివీల్ లేకుండా, అంటే ఫోటో కానీ అడ్రస్ కానీ పేరు కానీ ఏమీ రివీల్ లేకుండా నేను కేవలం మీ అభిమాని అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. కట్ చేస్తే మరోవైపు జిన్ను చూపిస్తారు. తానేం చేస్తుందంటే ఒక క్లబ్ ఓనర్ ఫోన్ చేసి నేను వస్తున్నాను అంతా రెడీనా అని చెప్పేసి అంటంతో క్లబ్ ఓనర్ కూడా రెడీ మేడం అని చెప్పేసి అంటాడు. కాకపోతే కాల్ కట్ చేసిన తర్వాత మాత్రం ఆ క్లబ్ ఓనర్ జిన్నుని తిట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఈ అమ్మాయి ఒకతే నా తల ప్రాణం తోకొస్తుంది ఈ అమ్మాయి వల్ల అని చెప్పేసి తనలో తను తిట్టుకుంటూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు కలిసి ఒక బట్టల షాప్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న బట్టలన్నీ హీరోయిన్ చూస్తూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి మాత్రం ఏం అర్థం కాదు, ఏమైంది ఇక్కడికి వచ్చామని చెప్పేసి అంటంతో మనం ఒక బట్టల షాప్ స్టార్ట్ చేస్తున్నాము, కాకపోతే బల్క్ గా ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడ కొనాలో తెలుసుకుందామని వచ్చాను, అంతేకాకుండా ఏ డిజైన్ కి ఎక్కువ మార్కెట్ ఉందో చూస్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఆశ్చర్యపోతుంది అనమాట. ఓహో మొత్తానికి నువ్వు కూడా ఒక షాప్ పెట్టబోతున్నావు అని చెప్పేసి. కాకపోతే అదే షాప్ లో ఒక పెద్ద ఆయన ఏంటంటే హీరోయిన్ చూస్తాడు. చూసి ఈ అమ్మాయి హీరోయిన్ కదా అని చెప్పేసి గుర్తుపట్టి తనతో మాట్లాడదాం అని చెప్పేసి వస్తాడు. కాకపోతే ఆయన ఏంటంటే వేరే వాళ్ళు ఎవరో పిలవటం వల్ల ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే ఆయన తనను చూస్తున్నాడన్న సంగతి హీరోయిన్ కూడా తెలియదు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన తమ్ముడిని తీసుకొని ఒక ఇంటర్నెట్ షాప్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత బేసికల్ గా తానేంటి బట్టలు అమ్మబోతుంది కదా, ఒక బట్టల షాప్ పెడుతుంది కదా, తన కాస్ట్యూమ్స్ మొత్తాన్ని ఫొటోస్ తీసి ఎడిటింగ్ చేయమంటుంది అనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు
తమ్ముడు కూడా చాలా బాగా ఎడిటింగ్ చేస్తాడు. దాంతో హీరోయిన్ చాలా బాగా చేసేవరా, వీటిని అర్జెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని చెప్పేసి తమ్ముడికి థ్యాంక్స్ చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం జిన్నును చూపిస్తారనమాట. తను ఇంతకు ముందు చెప్పింది కదా క్లబ్ అతనికి ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పేసి. దాంతో తాను క్లబ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఓనర్ గడ్ అయితే ఓవర్ యాక్టింగ్ చేస్తూ రండి మేడం మీకోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసి తనని సపరేట్ గా ఉన్న ఒక రూమ్ లో తీసుకెళ్తాడు. కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే రూమ్ లో హీరోయిన్ ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు ముందు గ్యాబిన్ సొసైటీలో ఉన్న ఒక అమ్మాయి హీరోయిన్ తో ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పేసి వచ్చింది కదా, మనందరం కలిసి ఉండాలని చెప్పింది కదా, ఆ అమ్మాయి కూడా అక్కడ కూర్చుంటుంది. కాకపోతే జిన్నుకి ఏంటంటే హీరోయిన్ చూసిన తర్వాత కోపం వచ్చేస్తుంది అనమాట. పక్కనే ఉన్న అమ్మాయిని పిలిచి అసలు దీన్ని ఎందుకు తీసుకోవచ్చు ఇక్కడికి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి ఏముంటుందంటే ఎంత కాదన్నా మనందరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లం కదా, కాబట్టి మనందరం ఒకటే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ జిన్నే ఉంటుందంటే అది లో క్లాసు, మనలాగా హై క్లాస్ కాదు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయి మాత్రం ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే నువ్వు నాతో ఏం చెప్పావు, జిన్ను నాతో మాట్లాడాలంటుంది, జిన్ను నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటుంది, మనందరం మళ్ళీ కలిసిపోవాలని చెప్పేసి అంది అన్నావు కదా, మరేంటి అలా మాట్లాడుతుంది తను అంటే, దీన్ని బట్టి నాకు అర్థమైందంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏముంటుందంటే నేను చెప్పింది అబద్ధమే, కానీ మనందరం కలిసి ఉండాలని అలా చెప్పాను, అంతకుమించి ఏం లేదని చెప్పేసి హీరోయిన్ ని బతులాడుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఒక 5 అబ్బాయిలు ఏంటంటే లోపలికి వెళ్తూ ఉంటారు. అంటే ఇంతకు ముందు జిన్ ఉంది కదా రూమ్ లో, ఆ రూమ్ లోకి వెళ్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ కి ఏం అర్థం కాదు వీళ్ళెవరు అని చెప్పేసి. కాకపోతే హీరోయిన్ దగ్గర ఉన్న అమ్మాయి మాత్రం చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది వీళ్ళందరూ వస్తున్నారా అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత యాంగ్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరో యాంగ్ తో ఏమంటాడంటే చూడు నాకు హీరోయిన్ మీద రోజు రోజుకి విపరీతమైన ప్రేమ పెరిగిపోతుంది, ఎందుకంటే నేను ప్రపోజ్ చేస్తే నన్ను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఇంతవరకు లేదు, కానీ హీరోయిన్ అలా కాదు నన్ను రిజెక్ట్ చేసింది, అంతేకాకుండా నాలో ఉన్న తప్పులు నాకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలా మంది అమ్మాయిలు ఏంటంటే నేను సంపాదించే డబ్బు కోసం, నాకున్న పేరు కోసం, నాకున్న ప్రతిష్టల కోసం నేను ఏం చెప్పినా సరే వాళ్ళు సైలెంట్ గా నవ్వుతూ ఉంటారు, కానీ హీరోయిన్ అలా కాదు, నీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు వేరు, నీ ఆలోచన విధానం వేరు నా ఆలోచన విధానం వేరు, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నీ లైఫ్ స్టైల్ కి నా లైఫ్ స్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి నన్ను రిజెక్ట్ చేసింది. బట్ నాకు మాత్రం హీరోయిన్ మీద విపరీతంగా ప్రేమ పెరిగిపోయింది, ఫస్ట్ టైం నన్ను రిజెక్ట్ చేసిందని చెప్పేసి అంటంతో ఎదురుగా ఉన్న యాంగ్ ఏమంటుందంటే మరి నన్ను కూడా నువ్వు రిజెక్ట్ చేసావు కదా ఏంటి దానికి రీజన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కాకపోతే హీరో మాత్రం సైలెంట్ గా చెప్పకుండా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో యాంగ్ వాళ్ళ హస్బెండ్ వస్తాడు. వచ్చిన తర్వాత మీరేంటి ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అంటంతో యాంగ్ ఏమంటుందంటే బిజినెస్ కి సంబంధించి కొంచెం డిస్కస్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ కూడా అవునా అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు క్లబ్ లో ఉన్న జిన్నును చూపిస్తారనమాట. తానేంటంటే మత్తు పదార్థాలు తీసుకుంటుంది, అంతేకాకుండా ఇంతకు ముందు వచ్చిన కుర్రాలు కూడా మత్తు పదార్థాలు తీసుకుంటారనమాట. వాళ్ళందరూ ఏంటంటే మెల్లమెల్లగా మత్తులోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయి ఏం చేస్తుందంటే ఇదే మంచి సమయం అని చెప్పేసి హీరోయిన్ అక్కడ తీసుకొచ్చి ఇదిగో హీరోయిన్ వచ్చింది మనందరం ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు తనని ఫ్రెండ్ చేసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో జిన్ను కూడా బాగా మత్తులో ఉంటుంది కదా, సరే అని చెప్పేసి వచ్చి తన భుజం మీద చేసి మన ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి సెల్ఫీ ఒకటి తీసుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తుంది. తన మొహం చూస్తేనో బాగా మత్తులో ఊగిపోతూ ఉంటుంది, హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది అనమాట. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ఆ తర్వాత యాంగ్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా మాట్లాడుకునేటప్పుడు జిన్ను వాళ్ళ అన్నయ్య ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో జిన్ను పోస్ట్ చేసిన ఫోటోని చూస్తాడనమాట. చూసి షాక్ అయిపోతాడు, ఈ అమ్మాయి ఏంటి ఇలాంటి పోస్ట్ పెట్టింది, అందులోను క్లబ్ లో ఉందని చెప్పేసి. ఇప్పుడు జిన్ను ఏదైతే క్లబ్ లో ఉందో ఆ క్లబ్ కి వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. బేసికల్ గా హీరో ఏంటంటే అందులో హీరోయిన్ ఫోటో ఉంది కదా, అందుకని తాను కూడా వస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయితో గొడవ పడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే అవును ఇదంతా కామనే కదా, ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఇదంతా కామనే, నేను కూడా తీసుకుంటానని చెప్పేసి తీసుకుంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట, ఇలాంటి ప్లేస్ కి వచ్చానా నేను అని చెప్పేసి. అలా కొంత సమయం గడిచిన తర్వాత అక్కడికి యాంగ్ వస్తుంది అనమాట. అక్కడికి అది కూడా క్లబ్ ఓనర్ తో కలిసి. అంతేకాకుండా యాంగ్ జిన్ను దగ్గరకు వచ్చి చూడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ డిలీట్ చేయని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే జిన్నుకు మాత్రం కాన్షియస్ ఉండదన్నమాట, ఎందుకంటే తనకి బాగా మత్తు ఎక్కువైపోయింది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో ఆ తర్వాత యాంగ్ వాళ్ళ హస్బెండ్ వస్తారనమాట. వచ్చిన తర్వాత అందరం చూసి షాక్ అయిపోతారు. అంతేకాకుండా అక్కడున్న గ్యాంగ్ లో ఒకడికి మాత్రం నోట్లోంచి నొరగొచ్చేస్తూ ఉంటుంది. వాడి కాన్షియస్నెస్ మొత్తం పూర్తిగా కోల్పోయాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడు కాసేపట్లో చనిపోతాడని చెప్పేసి వెళ్ళి తనకి సిపిఆర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్కి అర్థం అవుతుంది అనమాట పరిస్థితులు చేదాటిపోయాయి, ఇక్కడ ఉన్న వాళ్ళు అతనికి ఆరోగ్యం బాగోపోతే తన కాన్షియస్ కోల్పోతే హాస్పిటల్ కి తీసుకెళ్లాలి లేదా అంబులెన్స్ కి ఫోన్ చేయాలి, కానీ వీళ్ళకి వీళ్ళే వైద్యం చేస్తున్నారు అంటే దీన్ని ఎవరు
ఎవరికి తెలియకుండా దాచేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే పోలీసులకి ఫోన్ చేయబోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో యాంగ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడికి సిపిఆర్ చేస్తూ ఉంటాడు. కాకపోతే వాడు ఆరోగ్యం బాగా క్షీణించిపోతూ ఉంటుంది అనమాట. దాంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే వీడు ఎలాగ వదిలేస్తే చనిపోతాడు, వీడు చనిపోతే ఖచ్చితంగా జిన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎందుకంటే హీరోయిన్ తో దిగిన ఫోటోని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది కాబట్టి వీడిని నాకు తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పేసి ఆ కుర్రాన్ని తీసుకెళ్లిపోతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.